నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీ కార్యకర్తలారా, సింగయ్య గారి మరణం మీద మీరు డిఫెండ్ చేస్తున్నటువంటి రాజకీయం చేస్తుంటే నిజం చెప్తున్నా, సభ్య సమాజం నవ్విపోతా ఉంది. అయితే ఈ సందర్భంగా నేను అడుగుతున్న విషయం ఒకటే, దీనికి మీరు సమాధానం చెప్పే దమ్ముందా? నేనే కాదు, టీడీపీ వాళ్ళు, చివరికి జనసేన వాళ్ళు కూడా అడగడం అయితే జరుగుతుంది. దానికి చెప్పే సమాధానం చెప్పే దమ్ముందా? ముందు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒకప్పుడు రాళ్ళు వేసినారు. సరే, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను తర్వాత మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తాయి, ఎందుకంటే ఇది బాగా తెలిసింది, ఆ టైంలో వైరల్ అయింది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో సభ పెట్టుకున్నారని చెప్పేసి అప్పటికప్పుడు రోడ్డు వైండింగ్ చేస్తా ఏం చేస్తున్నారు, వాళ్ళ గోడలో ఇల్లు అడ్డొచ్చిన ప్రతిదాన్ని కూల్చుకుంటా పోయినారు. ఆ ఊరికి సరిగా పెద్ద వెహికల్స్ రావు, లారీలు రావు, బస్సులు రావు, టెన్ టైర్స్ రావు, ఏవి రావు. అలాంటిది విలేజ్లో మాత్రం ఒక 150 అడుగులు 200 అడుగులు రోడ్లు పోసేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నేను అడిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇప్పటం గ్రామంకి వెళ్తా ఉంటే డిమోలేషన్ చేసినారని ఆయన మీద పోలీస్ కేసు పెట్టినారు, ఆయన నిలువరించినారు. ఆయన మీద పోలీస్ కేసు ఎలా పెట్టినారు? పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇప్పటం గ్రామం వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళొద్దు అని చెప్పేసి ఒకటి. రెండోది ఏంటంటే, ఆయనని పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆ రోజు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు అడ్డగిస్తే ఆయన కారు టాప్ పైకి ఎక్కి వెళితే ఆయన మీద క్రమశిక్షణ చర్యల కింద కేసు పెట్టినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టినారు ఆ రోజున, చూసుకోండి, లెక్కలు తీసుకుని ఉంటే. ఆ కారు మీద వెళ్ళినందుకు గాను ఆయన మీద చలాన్లు వేసినారు, అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆనాడు ప్రచారాలు కూడా చేసినారు. సరే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి చలాన్ కట్టినారు, అదంతా ఓకే. అయితే ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటున్నారు, కారు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి తప్పు చేసినట్ట, కారులో కూర్చున్నటువంటి వ్యక్తి తప్పు చేసినట్ట అని చెప్పేసి అంటున్నారు. మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కారు ఎక్కినాడు కదా, మరి కారు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టాలా, పైకి ఎక్కినటువంటి వ్యక్తి గురించి కేసు పెట్టాలా? లాజిక్గా మాట్లాడుకుందాం. లెక్క ప్రకారం ఆ కార్ డ్రైవర్ మీద కూడా కేసులు పెట్టాలి కదా. మరి ఆ రోజు ఎట్టినారా? పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేసుకున్నా ఉన్నారు. టార్గెట్ చేసినారు, ఆయన మీద కేసులు పెట్టారు, అది చేసినారు, ఇది చేసినారు, మోటార్ వెహికల్ యాక్ట్స్ అది ఇది అని చెప్పేసి పెట్టినారు. ఆ తర్వాత జరిమానా ఏదో పడింది, కట్టేసినారు, ఓకే. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో పోలీసులు ఆంక్షలు పెట్టినారు లేదా? ఎన్ని వాహనాలకి పోలీసులు పర్మిషన్ ఇచ్చినారు మీకు తెలుసా? అది అదేవిధంగా ఎంతమంది జనాభాకి పర్మిషన్ ఇచ్చినారు తెలుసా? అది దాదాపు 25 బారిగేట్లు ఎందుకు ఏర్పాటు చేసినారు తెలుసా మీకు? అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే అడ్డుకట్లు ఎందుకు వేసినారు తెలుసా? మరి ఇంత చెప్పినా కానీ, ఇంత చేసినా కానీ అక్కడ 2 చనిపోతే కొన్ని విజువల్స్ ఇప్పుడు బయటకు వస్తే దాన్ని కవర్ చేస్తాక అది ఏ వీడియో అని. పవన్ కళ్యాణ్ గారు డ్రైవ్ చేయకపోయినా ఎక్కినాడు దాని మీద అని చెప్పేసి సేఫ్టీ నామ్స్ అది ఇది అని చెప్పేసి ఆయన కేసు పెట్టగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల కారు బయట అదే కారు మీద నిలబడి ఏదైతే విండో ఉంటుందో అది ఓపెన్ చేయించి, కార్ డోర్ ఓపెన్ చేయించి అక్కడి నుంచి అభివాదం తెలుపుతా ఉంటే కారు డ్రైవర్ ఎదురుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? దీని మీద ఏం చెప్తారు? ఏ విధంగా దీన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారట, కారు డ్రైవ్ చేస్తే కారు డ్రైవర్ మీద పెట్టాలి, కానీ ఏ విధంగా పెడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద? అంటే బస్ డ్రైవర్ ఒక అదుపు తప్పి యాక్సిడెంట్ చేస్తే బస్సులో ఉన్నటువంటి జనం మీద అది ఎలా అవుతుంది? బస్సు డ్రైవరు బస్ డ్రైవ్ చేస్తూ ఉంటే జనం వచ్చేసి కుప్పలుగా ఫుట్బోర్డ్ మీద వేలాడుతూ ఉంటే వాళ్ళు పడి చేస్తే కనుక అప్పుడు ఏం చేయాలా? 2 మీద కేసులు పెట్టాలి కదా. లేదు, ఎదుటోడు ఎవరైనా బైక్ కూడా వెళ్తూ ఉంటే వాడికి బ్యాగ్ తగిలిచ్చి పడేస్తే కనుక కేసులు పెట్టాలి కదా. ఎందుకంటే అక్కడ 2 తప్పు ఉన్నట్టే. లాజిక్లు పీకడం, లాజిక్లు తీయడం పెద్ద కష్టం కాదు. మన దాకా వచ్చేపటికి నొప్పి తెలుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో మీరు చేసినటువంటి రాద్ధాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో 1,00,000 రెట్లకి పెద్దది కదా. ఒక మనిషి చనిపోయినాడు కదా, కారు ఎక్కి తలకాయ ఎక్కేసింది కదా. ఇదే దిక్కుమాలిన రాజకీయం, అర్థం కానిటువంటి పరిస్థితి.